హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ టీవీ. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే ఒక పర్టికులర్ డే కాదనమాట, జస్ట్ ఒక ర్యాండమ్ థింగ్స్ అన్నీ యాడ్ చేసా. అందుకే అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. మీకు నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి. ఏంటి అంటే దివాళీ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎప్పుడు దివాళీ ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నాం అక్క అంటే ఫుల్ బిజీ గైస్. మంచిగా దివాళీకి మాత్రం మా చెల్లి ముగ్గేసింది, నేను మంచిగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసా. చాలా బాగా చేసుకున్నాం అనమాట ఇయర్ దివాళీ. కొన్ని క్లిప్స్ యాడ్ చేసా. ఎలా అందరూ మంచిగా అలా రికార్డ్ చేస్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. చాలా ట్రై చేస్తా వ్లాగ్ చేయాలి అని చెప్పేసి, కానీ నాకు ఏది కుదరదు అనమాట. అన్నీ మేనేజ్ చేసుకునేసరికి ఇంకా కలిసిపోతా, ఇంకా ఏం తీస్తాంలే అని వదిలేస్తా అనమాట. కానీ మంచిగా వచ్చింది కదా ముగ్గు. సో ఇంతవరకు అయితే డెకోర్ వర్క్ అయితే రికార్డ్ చేశాను అనమాట. అసలు థింగ్ ఏంటి అంటే మా అత్తయ్య వాళ్ళది హౌస్ వార్మింగ్. సో మా చెల్లి ఇక్కడ వెల్కమ్ బోర్డు ఉంటుంది కదా, వెల్కమ్ టు హౌస్ వార్మింగ్ సెరమనీ, ఆ బోర్డు అది కొనుక్కొచ్చుకొని వేస్తుందన్నమాట. మా ఇంట్లో ఆల్రెడీ వాల్కి ఒక పెయింటింగ్ వేసింది. ఓల్డ్ వీడియో చూసి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఆవు దూడ కొన్ని లోటస్ అట్లా వస్తుంది అనమాట. సో సేమ్ కాన్సెప్ట్ వెల్కమ్ బోర్డ్ మీద కూడా వేస్తుంది అనమాట. ఎందుకంటే మా అత్తయ్యకి ఆవు దూడ బొమ్మ బాగా నచ్చింది. సో అందుకని ఇంక అదే కాన్సెప్ట్లో ఈ వెల్కమ్ బోర్డ్ అయితే చేస్తుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. అక్కడ పెట్టిన తర్వాత కూడా ఎంతమంది అడిగారో ఇది రియల్ హ్యాండ్ పెయింటింగా అని చెప్పేసి. అందరూ ఏమనుకున్నారంటే అది A1 షీటా A2 షీటా అది తెచ్చి అంటించారేమో అన్నట్లుగా అనుకున్నారు. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ అయితే. సో అవన్నీ నేను వీడియోస్ ఏం చేయలేదన్నమాట. యాక్చువల్లీ వీడియోగ్రాఫర్ దగ్గర ఉంటాయి కదా, తర్వాత ఫుల్ వీడియో అంతా మళ్ళీ అప్లోడ్ చేస్తా. సో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్లీ 31st నైట్ హౌస్ వార్మింగ్ 9 o'clockకి, మేము 30th నైట్ బయలుదేరుతున్నాం అనమాట, థర్స్డే. సో బస్లో స్నాక్స్ ఇస్తే మనకి కొంచెం ఆ ఎగ్జైట్మెంట్ వేరుంటుంది కదా, అలా అయింది. అండ్ ఈ మధ్య బస్సు ఎక్కాలంటే కొంచెం భయం వేస్తుంది, నిద్ర పట్టట్లేదు. ఇంకా టైం కూడా లేదు కాబట్టి ఇంకా బస్లో మా చెల్లి కోన్ పెడతా అని చెప్పింది. కదులుతూ ఉంటుంది అనుష, ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నా, కానీ పాపం ట్రై చేసింది అప్పటికి. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక హ్యాండ్కి పెట్టుకుంటే అయిపోతుంది, అందుకని ఒక హ్యాండ్కి పెడతా అని చెప్పి అయితే ట్రై చేసింది. బట్ బాగానే పెట్టిందనమాట, అంత వర్స్ట్ అయితే లేదు. అంటే అలా అని కాదు కానీ చాలా బాగా పెట్టింది. అంత మూవ్ అవుతున్న బస్సులో అలా పెట్టడం అంటే గ్రేటే కదా. మా చెల్లి మల్టీ టాలెంటెడ్ అనమాట. బస్ అంతా లైట్ లేపినా కూడా మా ఒక్క దగ్గర మాత్రం లైట్ వెలుగుతూనే ఉంది. సో మంచిగా కోన్ పెట్టించుకున్నా. ఇంకా కొంచెం స్లీప్ వేసిన తర్వాత చూస్తే గుంటూరు వచ్చేసాము. ఆల్మోస్ట్ 9:30 అట్లా అయిపోయినట్లుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత పని ఉందంటే అంత పని ఉంది. మొత్తం సర్దుకోవాలి, శారీస్ ఎక్కడికక్కడ చూసుకోవాలి. అసలు బ్లౌజులు అయితే నేను చూసుకోలేదు, అక్కడే కుట్టించాం కాబట్టి హైదరాబాద్లోనే, అవి ఇంటి దగ్గర ఉన్నాయి. ఇంకా అవన్నీ ఒకసారి చూసి ఏమన్నా టైట్ ఉన్నాయా లూజ్ ఉన్నాయా అన్నీ సరి చేసుకోవడమే సరిపోయింది. ఇంక నైట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాతనే నాకు కుదిరింది. గృహప్రవేశం 9 o'clockకి, తర్వాత పూజ అయిపోయింది, తర్వాత హోమము. ఇది ఆల్మోస్ట్ హోమం అయిపోయేసరికి నైట్ 1:30 అయినట్లుందనమాట. అస్సలు నిద్ర లేదు, జర్నీ ఇంకా అంతే అయిపోయింది. ఇంకా తప్పదు, కొన్ని డేస్లో టైర్డ్ అయిపోయి ఉన్నాం, ఫేస్ అంతా అట్లా అనిపించింది అనమాట. యాక్చువల్లీ గృహప్రవేశం వీడియో అనేది ఎక్కువ తీయలేదు. సో అవన్నీ ఫోటోగ్రాఫర్స్ దగ్గర ఉంటాయి కాబట్టి అది సాఫ్ట్ కాపీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తా. సో ఏదో చిన్న క్లిప్స్ అనేవి అయితే యాడ్ చేస్తున్నా. ఏం జరిగింది అసలు లాస్ట్ 1 week 10 days నుండి అని చెప్పేసి జస్ట్ అలా యాడ్ చేస్తున్నా అనమాట. సో ఇంకా హోమం అయిపోయేసరికి నైట్ 1:30 అయింది. ఇంకా ఫుడ్ లేదనమాట, హోమం అయ్యేదాకా తినకూడదు కదా. ఇంకా నైట్ అయిపోయిన తర్వాత 1:30కి కొంచెం పొంగల్ తిన్నా, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే సత్యనారాయణ స్వామి వ్రతము. సో ఇంకా మళ్ళీ వ్రతంలో కూర్చున్న తర్వాత తినకూడదు కదా వ్రతం అయ్యేదాకా అన్నట్లుగా. అయితే హైలైట్ ఏంటి అంటే ఫస్ట్ మా యానివర్సరీ, మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట, November 1st. సో అదే రోజు సత్యనారాయణ స్వామి వ్రతం, అదే రోజు ఏకాదశి. చాలా అంటే చాలా మంచి రోజు. ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అంత హ్యాపీగా అనిపించింది. వ్రతం అంతా అయిపోయి ఆఫ్టర్నూన్ అయితే క్లోజ్ వాళ్ళందరూ ఉన్నారనమాట. ఇంకా అక్కడ మా చెల్లి కేక్ తెప్పించింది, ఐస్ క్రీమ్ కేక్. సో ఇంకా అది కట్ చేసేసాము. అండ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ డే. అండ్ ఫైనల్లీ ఇదే నా శారీ అండ్ బ్లౌజ్. అసలు నాకు వీడియోస్ ఫొటోస్ దిగే టైం కూడా లేదు, ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాము. అండ్ అసలు నా దగ్గర ఫోన్ కూడా లేదనమాట. ఇంకా ఎవరెవరి ఫోనుల్లోనో కొన్ని క్లిప్స్ ఉంటే తీసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నా. గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది, అందరు వచ్చారు. చాలా అంటే చాలా బ్లెస్డ్ అనిపించింది అనమాట. ఆ డే మాత్రం నాకు చాలా స్పెషల్ అనిపించింది.
అండ్ మంచిగా జరిగిందనమాట. ఇంకా వీడియో వచ్చిన తర్వాత మంచిగా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తా. అండ్ ఇవే ఉన్నాయి నా దగ్గర ఫొటోస్, వీడియోస్ కూడా. అందుకే ఇంతవరకు ఒక మెమరబుల్గా అన్న ఉంటుంది అని అప్లోడ్ చేస్తున్నా. మరీ హెవీగా ఏం రెడీ అవ్వాలా, నాకు వచ్చినట్లు సింపుల్గానే రెడీ అయ్యా. నాకు నచ్చిన శారీస్ తీసుకున్నా అనమాట. సో ఇలా జరిగింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అనమాట. బ్లెస్డ్ అనిపించింది చాలా అంటే చాలా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా చిన్న వ్లాగ్స్ అయినా వీడియోస్ అయినా కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. డెఫినెట్గా ఇంకా మంచిగా పోస్ట్ చేస్తాను అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్.